24th మార్నింగ్ 8కి సినిమా చేస్తాను. 8కి చేస్తున్నాను సార్. 4 గేమ్స్ అంటే పొద్దున్నే 4కి పర్మిషన్ లేదు. స్టేట్ మొత్తం 8కి షో ఉందన్నారు. 8కి ఉన్నాను. తర్వాత ఫీమేల్ షో వేస్తారు సార్ అంటే వద్దు సార్ అని. సామాన్య ప్రతి ఒక్కరు సినిమా చూడాలి సార్. ప్రతి ఒక్కరు పని చేస్తున్నారు, కూలీలు ప్రతి ఒక్కరు మనకు కావాల్సిన 8కి సినిమా చూస్తారు సార్. మీకు మాట్లాడారు 8కి ప్రతి ఒక్కరు వస్తామని చెప్పింది సినిమాకి. అందరికీ టికెట్ మేము పొద్దున్న మార్నింగ్ వచ్చే టికెట్లో 390 టికెట్లు తీసుకెళ్ళాం సార్. తీసుకెళ్ళాం, డిస్ట్రిబ్యూట్ చేసినాం ఊర్లోకి, నాన్ లోకల్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసినాం, టికెట్లు అన్నీ ఇచ్చేసినాం. ఇప్పుడు వీళ్ళు మేము టికెట్లు పంచిన అయిపోయిన తర్వాత బుక్ మై షోలో బుక్ చేసింది సార్. బుక్ చేసి సినిమా లేదని చెప్పి 9:30కి, మళ్ళీ 9:30 సినిమా ఎట్లా వేస్తారు సార్? ఇప్పుడు 9:30కి మళ్ళీ నైట్ సినిమా ఇస్తారు. మేము అందరం మాట్లాడి బుక్ చేసుకున్నాం, టికెట్లు తీసుకున్నాం, ప్రతి ఒక్క ఊరు నుంచి వచ్చిన ఊళ్ళకి వెళ్ళిపోయి టికెట్లు రిటర్న్ ఇచ్చేసిన వాళ్ళు. రేపు మార్నింగ్ సినిమాని అందరు వెళ్ళిపోయినాక నైట్ 9:30 సినిమా ఎట్లా ఇస్తారు మీరు? సినిమా అయింది కదా ప్రతి ఒక్క. అదే మేము మార్నింగ్ ఏమన్నాం 8కి కదా సార్, 4కి సినిమా సార్. 4కి లేదు, 5కి ఏం సార్, 5కి లేదు, 6కి లేదు. అదే సినిమాని 4కి వేసినా ఇబ్బంది ఉండకపోవు కదా. నువ్వు 8కే ఫిక్స్ అయ్యి ఉన్నారు మీరు. 8కి ఆ 8కే చూసినాం మేము. 8కి చూస్తాం సార్. ఓకే, ఆ టికెట్ తీసుకొని వెళ్ళిపోయినాం సార్. ప్రతి ఒక్కరికి ఇచ్చేసినాం మేము అందరికి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరికి ఫోన్ చేస్తాం? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తాం. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి నైట్ సినిమా ఉందని చెప్పి చెప్తాం సార్. 9:30కి ఎట్లా వస్తారు మీరు? 9:30కి ప్రతి ఒక్క అబ్బాయి ఊర్లో ఉంటారు పిల్లలు. ప్రతి ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్ దూరం నుంచి వచ్చారు, వరంగల్ వచ్చారు, ఐరంజ్ వచ్చారు. ప్రతి ఒక్కరు టికెట్ ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. రేపు మార్నింగ్ వాళ్ళు 8కి సినిమా అని చెప్పినాక వెళ్ళిపోయినాక ఇప్పుడు ప్రతి ఒక్కరి నెంబర్ మా దగ్గర ఉంటాయా? ఉండవు కదా. ఒక నెంబర్ ఉంటుంది. 10 నెంబర్లకు మేము ఫోన్ 100 నెంబర్కి మేము ఎట్లా ఇస్తాం కదా? 100 నెంబర్కి ఫోన్ చేయలేం కదా. ప్రతి ఒక్క సామాన్యుడు సినిమా చూడాలి. మీరు ఏం కావాలనుకుంటున్నారు? మాకేంటంటే మేము ఫ్యాన్స్ పరంగా అనుకునేదంటే ప్రతి ఒక్కరికి మేము చెప్పినాం 8కల్లా సినిమా ఇస్తామని చెప్పినా. 8కల్లా నైట్ షో లేదు. ఇంతకుముందు మధ్యాహ్నం కూడా నైట్ షో లేదు. నైట్ సినిమా మాకు వద్దు. అదే ఎర్లీ మార్నింగ్ సినిమా నడవాలి. మాకు ఈ సినిమా ఆపేయండి నైట్. ఫ్యాన్స్ పరంగా టికెట్లు బుక్ చేసుకున్నారు 50 బుక్ మనిషి 50 టికెట్లు ఏం చేస్తాం? మేము నిలబడదాం. వాళ్ళ ఫ్యాన్సే కాబట్టి ఫ్యాన్స్ మేము నిలబడి ఆ సీట్లు వాళ్ళకి ఇస్తాం. బుక్ మనిషిలో 50 టికెట్లు బుక్ అయినారు. మేము నిలబడి ఫ్యాన్స్ పరంగా మేము ఆలోచించి మేము పక్కన నిలబడి ఆ ఫ్యాన్స్ కోసం మేము నిలబడి చూస్తాం. ఆ టికెట్లు కూడా వాళ్ళకి, సీట్లు కూడా వాళ్ళకి ఇచ్చేస్తాం. నిలబడి చూస్తానే మేము ఉన్నాం. వాళ్ళ ఫ్యాన్స్ కూడా బుక్ చేస్తున్నారు కదా, వాళ్ళని ఎవరిని మనం టికెట్ క్యాన్సిల్ చేయాలి డబ్బులు అనట్లేదు సార్. మేము ఇలా వైస్ ప్రెసిడెంట్ లేదు, జనసేన పార్టీ లీడర్ లేదు, ఆడియన్స్ మనం ఫ్యాన్స్కి లేదు. ఎవరు చెప్పకుండా మీరు బుక్ చేసి ఎట్లా ఇస్తారు సార్? సినిమా లేదు వద్దన్నాం, అయిపోయినాక 8కి మార్నింగ్ అన్నారు. 9:30కి ఎట్లా ఇస్తారు షో? మీరు బుక్ షోలు ఎట్లా బుక్ చేస్తారు? ఓకే 50 టికెట్లు బుక్ అయినా అనుకున్నాం. ఆ 50 టికెట్లు మీరు నిలబడి వాళ్ళకి సీట్లు ఇస్తాం చేయాలి సార్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.